మేషరాశి వారికి ఈ వారంలో వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాలలో అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఆర్థికంగా కాస్త స్థిరత్వాన్ని కూడా పొందగలుగుతుంటారు. అయితే ఖర్చులను నియంత్రించుకోవలసిన అవసరాలు చాలా వరకు ఉన్నాయి. ఈ వారంలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో మేషరాశి వారికి అనుకూలంగా సంతోషంగా ఉండబోతుంది. అలాగే ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఏవైతే మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాలు ప్రణాళికలు ఉంటాయో వాటిని విజయవంతం చేసుకునేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండవలసి ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో శ్రద్ధను చూపిస్తుండాలి. సాధ్యమైనంత వరకు కూడా ఒత్తిడితో ఉన్నటువంటి కార్యక్రమాలను తగ్గించుకుంటూ ఉండాలి. ప్రయాణాలు ఆనందదాయకంగా సంతోషకరంగా ప్రయోజనాలను కలగచేసేటటువంటి విధంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ వారం మేషరాశి వారు ఏర్పాటు చేసుకునేటటువంటి పనులు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి కోసమై దగ్గర వ్యక్తులు లేదా స్నేహితులు అన్ని విధాలుగా సహకరించి మీ కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు తోడ్పాటును అందిస్తుంటారు. వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి. పలు రకాల లాభాలను కూడా మీరు పొందగలుగుతారు. అలాగే మేషరాశి వారు ఈ వారంలో పలు ముఖ్యమైనటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకున్నటువంటి తెలివితేటలను మరింతగా ఉపయోగించవలసిన సందర్భాలు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. వివిధ కారణాల చేత గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు ప్రస్తుతం పరిష్కారాలు కూడా లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చక్కని ఆనందదాయకమైనటువంటి శుభవార్తలు కూడా వింటారు. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామిని పూజించటం మంచిది. మంగళవారం నాడు కానీ శనివారం కానీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళి అర్చన చేయించటం లేదా ఇంట్లోనే దండకము చాలీసా పారాయణం చేసుకోవటం మంచిది. సింధూర అర్చన తమలపాకుల పూజ మీకు మేలు చేస్తుంటాయి.